అందరికీ నమస్కారమండి. ఛానలుకి స్వాగతం. మన భారతీయ సాంప్రదాయంలో ఉగాది పండగకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఉగాది అంటే కేవలం కొత్త సంవత్సరం మొదలవటం మాత్రమే కాదు. అది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మన జీవితాల్లోకి వచ్చే పవిత్రమైన సమయం. ఈ రోజున పంచాంగం వినటం, దేవుణ్ణి ప్రార్థించటం, కొత్త సంకల్పాలు తీసుకోవటం అన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఉగాది రోజు నుంచి గ్రహాల స్థితిలో కూడా చాలా మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రాశుల వారికి అశుభం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన రాబోతున్నటువంటి ఉగాది తర్వాత 6 రాశుల వారికి చాలా గొప్ప యోగం ఏర్పడబోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి రాజయోగం లాంటి ఫలితాలు దక్కబోతున్నాయి. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించని వారికి ఇప్పుడు మంచి కాలం ప్రారంభమవుతోంది. అదృష్టం కూడా వీరి తలుపు తట్టబోతోంది. డబ్బు, గౌరవం, మంచి అవకాశాలు ఇలా అన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు ఆ అదృష్టం కలిగే 6 రాశులవారు ఎవరు, వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వివరంగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఉగాది తర్వాత అదృష్టం పొందుకునే, రాజయోగాన్ని పొందుకునే మొదటి రాశి ఏంటి అంటే కనుక మేషరాశి. మేషరాశి వారికి ఉగాది తర్వాత చాలా మంచి కాలం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఎదురైన కష్టాలు క్రమంగా తగ్గిపోతాయి. పనిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కూడా రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఆర్థికంగా కూడా మంచి మార్పు కనిపిస్తుంది. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న డబ్బు చేతికి రావచ్చు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా మేషరాశి వారికి ఉగాది తర్వాత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఉగాది తర్వాత చాలా మంచి కాలం మొదలవుతుంది. ఈ రాశి వారికి అదృష్టం చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఎంతో కాలంగా మీరు ప్రయత్నిస్తున్న పనులు ఇప్పుడు సఫలమవుతాయి. వ్యాపారం చేసేవారికి లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వృషభ రాశి వ్యక్తులకి మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అప్పులు తగ్గే అవకాశముంది. అప్పుల ఊపిలో కూరుకునిపోయిన వ్యక్తులు కూడా అప్పుల ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపిస్తారు. కొంతమంది కొత్త ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక మరొక రాశి మిథున రాశి. మిథున రాశి వారికి కూడా ఉగాది తర్వాత చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ధనయోగం బలంగా కనిపిస్తుంది. కొత్త అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఫలితాలు రావచ్చు. కుటుంబంలో కూడా శాంతి, ఆనందం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా ఈ సమయంలో మీకు దొరకబోతుంది. ఈ విధంగా ఆర్థికంగా మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా అలాగే అవకాశాల రీత్యా కూడా ఈ యొక్క మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉగాది తర్వాత కనిపిస్తున్నాయి. ఇక 4వ రాశి సింహరాశి. సింహరాశి వారికి ఉగాది తర్వాత రాజయోగం లాంటి పరిస్థితి ఏర్పడబోతోంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకు సుఖాలుగా మారబోతున్నాయి. మీరు చేసిన కష్టానికి మంచి ప్రతిఫలం లభించబోతుంది. ఉద్యోగంలో మంచి స్థానం దక్కవచ్చు. ఇదివరకు మీరు ఎంత కష్టపడ్డా దక్కని ఫలితాలు ఇప్పుడు అతి సులభంగా మీరు దక్కించుకోగలుగుతారు. కొంతమంది వారికి నాయకత్వ బాధ్యతలు కూడా రావచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఇదివరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వ్యక్తులే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పొగడటం మొదలు పెడతారు. మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. ఇదివరకు మీరు ఎవరి దగ్గరైతే చెయ్యి చాచారో వారే ఇప్పుడు మీ దగ్గర చెయ్యి చాచే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా రాజయోగం లాంటి పరిస్థితి సింహరాశి వ్యక్తులకి ఉగాది తర్వాత ఉండబోతోంది. ఇక 5వ రాశి తులారాశి. తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా మంచి కాలం ప్రారంభమవుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త మార్గాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొంతమంది కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.
అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా 4 వీలర్ కొనుగోలు చేయాలి అనుకున్నవారు కానీ లేదా 2 వీలర్ కొనుగోలు చేయాలి అనుకున్నవారు కానీ ఈ సంవత్సరం కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింతగా బలపడతాయి. ఇదివరకు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒకటి కాబోతున్నారు. మీ మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. ఇక మరొక రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కూడా ఉగాది తర్వాత అదృష్టం మరింతగా పెరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి దశ అనేది కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కూడా మంచి లాభాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యే అవకాశముంది. ఆర్థికంగా కూడా మంచి మార్పు కనిపిస్తుంది. డబ్బు నిలువ కూడా పెరుగుతుంది. ఈ విధంగా 6 రాశుల వారికి మేషరాశి, వృషభరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి ఈ 6 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉగాది తర్వాత ఉండబోతున్నాయి. అయితే ఉగాది రోజు ఉదయం స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించటం ఈ 6 రాశుల వారికి చాలా మంచిది. ఇంట్లో దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయాలి. అలాగే పంచాంగం వినటం కూడా చాలా శుభం. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మరింత మంచిది. దేవుడిపై విశ్వాసం ఉంచి మంచి పనులు చేస్తూ ముందుకు సాగితే ఈ యోగాలు మరింత బలంగా పనిచేస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం మన జీవితానికి ఒక మార్గదర్శకం లాంటిది. అది మనకు ముందుగా కొన్ని సంకేతాలనిస్తుంది. కాని మన కృషి, మన మంచితనం కూడా చాలా ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఉగాది తర్వాత ఈ 6 రాశుల వారికి నిజంగా మంచి కాలం ప్రారంభమయ్యే సూచనలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు తగ్గి కొత్త అవకాశాలు, కొత్త విజయాలు వీరి జీవితాల్లోకి వస్తాయి. కాబట్టి ఈ రాశుల వారు ధైర్యంగా ముందుకు సాగాలి. దేవుడిపై విశ్వాసం ఉంచాలి. మంచి పనులు చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలి. అప్పుడు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది మనసులో ఒక సందేహం రావచ్చు, నిజంగా ఈ రాశుల వారికి అంత మంచి కాలం ఎలా వస్తుందని. కాని దీనికి ప్రధానమైన కారణం గ్రహాల స్థితి మార్పు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉగాది తర్వాత కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ముఖ్యంగా గురుగ్రహం, శుక్రగ్రహం, బుధగ్రహం వంటి శుభగ్రహాలు మంచి స్థానాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ గ్రహాలు శుభ స్థానాల్లో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. గురుగ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు అని అంటారు. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే మన జీవితంలో జ్ఞానం, ధనం, గౌరవం, అదృష్టం అన్నీ కలిసి వస్తాయి. గురుగ్రహం అనుకూలంగా ఉంటే ఎంత కష్టమైన పరిస్థితైనా సరే సులభంగా మారిపోతుంది. అలాగే శుక్రగ్రహం కూడా మన జీవితంలో సుఖ సౌకర్యాలు ఇవ్వటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ గ్రహం బలంగా ఉంటే మనకు డబ్బు, ఆస్తి, ఆనందం, సంతోషం పెరుగుతాయి. ఉగాది తర్వాత ఈ గ్రహాల ప్రభావం ఈ 6 రాశుల మీద ఎక్కువగా ఉండబోతోంది. అందుకే ఈ రాశుల వారికి ఇప్పుడు రాజయోగం లాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి. అదృష్టం ఒక్కరోజులోనే పూర్తిగా మారిపోదు. కాని మనకు సరైన సమయం వచ్చినప్పుడు చిన్న అవకాశాలు కూడా పెద్ద విజయాలుగా మారిపోతాయి. ఉదాహరణకి ఒక చిన్న పని ద్వారా వచ్చిన పరిచయం తర్వాత పెద్ద అవకాశం రావచ్చు. ఒక చిన్న నిర్ణయం తర్వాత జీవితమే మారిపోవచ్చు. ఇలాంటి మార్పులు ఇప్పుడు ఈ 6 రాశుల వారికి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడ్డా డబ్బు నిలవదు. కాని ఇప్పుడు పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ 6 రాశుల వారి యొక్క జీవితంలో ఉగాది తర్వాత శుభప్రదమైన ఫలితాలను వారు చూడబోతున్నారు. దైవారాధనలో మీకు వీలైనంత సమయం గడపండి. అలాగే పుణ్యకార్యాలు చేయండి. ఇతరులకు సేవ చేయండి. దానాలు చేయండి. మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీ జీవితంలో మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.